సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఆ పార్టీ అగ్రనేతల్ని మరింత ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నం పారలేదు. మొదట సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీని రంగంలోకి దింపాలని చూశారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానం కాపీని అగ్రనేతలకు అందజేశారు. ఈజీగా గెలిచే స్థానాల నుంచి రాహుల్ని బరిలో దింపాలని చూశారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తారని ఎక్కువగా ఊహాగానాలు వినిపించాయి. అయితే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మొదటి విడతలో మొత్తం 39 మంది పేర్లను ఖరారు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి పోటీ చేసే 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన పేర్లను వెల్లడించింది. ఇక తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన మరోసారి వయనాడ్ నుంచే బరిలో దిగారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొలి విడతలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. మొత్తం 39 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా మొదటి విడతలో భాగంగా 4 పేర్లను వెల్లడించింది. ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం టికెట్ను వంశీచంద్ రెడ్డికి ఇవ్వగా తాజాగా మరో 4 పేర్లను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తినప్పటికీ ఆయన మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కు అవకాశం కల్పించింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేయనున్నట్టు తెలిపింది. నల్గొండ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. మహబూబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ రాజ్నందగార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం లేదని తెలిసిన కాంగ్రెస్ అభిమానులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.